మహబూబాబాద్ జిల్లా నారాయణపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామంలో అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి చెందాడు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించారు. తన సొంత కూతురులని అత్యంత దారుణంగా తల్లి హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. భర్త వివాహేతర బంధం అంటగట్టాడని, నిత్యం అనుమానిస్తున్నాడని, పిల్లల్ని తనకు కాకుండా చేస్తున్నాడని కర్కష్ తల్లి ఆరోపించింది. అయితే మొదటగా పిల్లల్ని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుందామని వెల్లడించిందని పోలీసులు వెల్లడించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పందుల శిరీష 25 ఇయర్స్. ఈమె ఉపేంద్ర అనే వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకున్నది. 6 సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నది. దీనిలో భాగంగా ఆ దంపతులకు ముగ్గురు కుమారులు జన్మించిన తర్వాత తన భర్త క్యాబ్ డ్రైవర్ పనిచేస్తూ నిత్యం అనుమానించేవాడు ఆమె చెప్తుంది, శిరీష నన్ను నిత్యం అనుమానించి నువ్వు వాళ్ళ దగ్గర పడుకున్నావు, వీళ్ళ దగ్గర పడుకున్నావు అని చెప్పి అక్రమ సంబంధం అంటగడుతూ ఆలన పాలన కూడా చూసేవాడు కాదని, తనకు ఉన్నటువంటి ఆ ముగ్గురు పిల్లలు కూడా తన యొక్క అత్తమామల దగ్గరికి పోతున్నారు, నాకు దగ్గర కానియట్లేదనే కోపంతో ఈమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. నేను ఆత్మహత్య చేసుకుంటే నా ముగ్గురు పిల్లలు ఆగమవుతారన్న ఉద్దేశంతో ఆ ముగ్గురు పిల్లలను చంపిన తర్వాతనే నేను ఆత్మహత్య